కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మల్లారెడ్డి వెదర్ రిపోర్ట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. కరెక్టే కదమ్మా. కొంతమంది మాత్రం అఘోర పూజలు చేసి ఇదే మానవత్వం. జీవిడిచిన తండ్రి వేలి ముద్రలు తీసుకున్న కొడుకు. 12 రోజులు టవర్ మీదనే ఉన్న గద్ద. శివునికి ఏనుగుల మొక్కులు. కాగితాలకు రంగులు పూసి దొంగ నోట్ల తయారీ. చెయ్యి పార్టీల షరీక కావాలన్నా, పువ్వు పార్టీల షరీక కావాలన్నా, లేకుంటే కారు పార్టీలనే ఉండి రయ్య రయ్య కార్లనే తిరగలనా అని అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళం కలిసి వీళ్ళం కలిసి వచ్చి ఆఖరికి అలసిపోయి మళ్ళొచ్చి కార్లనే కూర్చున్నాడు మన మల్లారెడ్డి కాక. ఎస్, కూసునుడే కాదు, ఏసీ కూడా వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. కారు పార్టీకి జై అంటున్నాడు. ఇంత హుషార్లున్న మల్లన్నతోని ఒక్కసారి మాట్లాడదాము. నమస్తే చిచ్చా. ఇంత ఘోరం, ఇంత పాపం, ఇంత ఇది ఏం పాపం, ఏం ఘోరం. ఓ మల్లన్న, ఏమైంది? ఏడుస్తున్నావు? దరిద్రం చేసి పెట్టాడు. ఎవరు దరిద్రం చేసిర్రు? ఏం దరిద్రం చేసిర్రు? అసలు ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంధి అల్ల కొల్లోలం. ఓహో, చేయి పాటిన అరుచుకునేది. ఏమైంది? ఆళ్ళే మాగం చేసిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. అదంతా వాన దేవుడు చూసుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళకు ఏమేరకనే వర్ణ దేవుడు కూడా కనికరిస్తలేదు. అందుకే మొన్న యాగం ఇట్లా చేసిర్రుగానే కాక వర్షాలు పడాలని మాయ చేసినట్టు చేసి మొత్తం చాతబడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రం. ఎవరు చేతబడి చేసిర్రు? ఇప్పుడు ఏమైంది మరి? రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి. నువ్వు ఇట్లా అంటున్నావు గాని రేవంత్ రెడ్డి మిమ్మల్నే అంటున్నాడే. అఘోర పూజలు చేసి కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. అయినా చేతబడలేంది, భూములు మారిపోవడం ఏంది? అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావే? 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. దీని గురించా నువ్వు ధర్నా చేసింది? కంప్యూటర్ మిస్టేకా? ఒక్కరికి పడుతుంది మిస్టేక్, ఇద్దరికి పడుతుంది. ఇంత 100,000 ఎకరాలకు సీఎం కు తెలియదా ఇవన్నీ? ఆగో, సీఎం సార్ నిన్న మాట్లాడిండు కదా దీని మీద. ఇంకెందుకే నీకు బాధ? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఇదంతా బాధ. ఇదేంటే మల్లన్న, మొన్న సీఎం పక్కనే కూర్చుంటివి, అడగకపోయినావు మరి? సీఎం ఉన్నప్పుడు నువ్వు కాపాడలేవా? ఆఫీసర్లను కలిస్తే అయిపోతలేదానే? ఎంఆర్ఓని కలవాలి, ఆర్టీఓని కలవాలి, కలెక్టర్ కలవాలి. ఇంతమందిని కలవాలనా? చంపక తింటారా? ఎవడొస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని. చిన్నగానే మల్లన్న, ఇప్పుడు జనాలకు ఏం చెప్తావు మరి? బొంబిరాజ్పేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. ఏంది టీఆర్ఎస్ ప్రభుత్వమా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే, ఒకసారి చెక్కింగ్ చేసుకో. బొంబిరాజ్పేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. మా కేసీఆర్ కేటీఆర్ ఉంటాడు. కథ సల్లగుండా మల్లన్న ఫ్లోలా వెనకటి రోజులకు పోతున్నాడు కదా. ఇక ఉంటనే మళ్ళా ఇంకోసారి మాట్లాడదాం. నమస్తే. ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్లనా అని నొసలు చిట్లిస్తారు చుట్టుపక్కల ఉండే కొంతమంది అమ్మలక్కలు. మగపిల్లగాడే కావాలని తనలాడుతుంటారు. కొడుకు పుడితే ఏదో యుద్ధంలో గెలిచినట్టే సంబరపడతారు కొందరు తల్లిదండ్రులు. కానీ అక్కడక్కడ కొందరు కొడుకులు చేసే లత్కోర్ పనులు చూస్తే ఇంత ఘోరమానుల్లా అనిపిస్తుంది. దేవుడా, అసోంటి కొడుకు ఎవ్వలకు ఉండొద్దు అని మొక్కలు అనిపిస్తుంది. చూసిన రానుల్లా అక్కడేమైతున్నదో. వాకిట్లా తండ్రి శవాన్ని పెట్టుకొని గింత సుత బాధ లేకుండా తెల్ల కాగితాల మీద జీవిడిచిన తండ్రి ఏలి ముద్రలు తీసుకుంటున్నాడు కొడుకు. ఆ డెడ్ బాడీ చేతేళ్లను ఇంకు ప్యాడ్ మీద ఒత్తి పేపర్ల మీద వేసుకుంటున్నాడు. ఇక అటెన్కాల ఆ పేపర్ల మీద తండ్రి సంపాదించిన ఆస్తి ఏమన్నుంటే తన పేరు మీద రాసుకుందామని ఆ బట్టెవాజి కొడుకు ఐడియా అన్నట్టు. ఊర్ని నోట్ల మన్ను, నువ్వే మనిషివిరా వారి అని ఆశ్చర్యపోయిండ్లు అక్కడున్న జనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది ఘోరం. జీవిడిచిన ఆ పెద్ద మనిషి పేరు చత్తర్పాల్. 75 ఏండ్ల చత్తర్పాల్ను ఆయన భార్యను కొడుకు కోడలు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఆయన 3 బిడ్డలే వాళ్ళని చూసుకుంటున్నారట. అందుకే ఆయన తనకున్న భూమిని తన 3 బిడ్డల పేరు మీద రాసిండు. ఇప్పుడు తండ్రి జీవిడిచిండని ఎరక కాగానే కొడుకు వచ్చి తెల్ల కాగితాల మీద చత్తర్పాలు వేలి ముద్రలు తీసుకునే పనుల పడ్డాడు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే
పెట్టేటాళ్లకు అది ఫుల్లుగా వైరల్ అయి పోలీసుల దాకా పోయింది. వాళ్ళు ఆ బట్టెవాజుగాని మీద కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. గిస్వంటి దొంగ నా కొడుకుల గురించే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని ఎప్పుడో చెప్పిండు వేమన. ఏం కొడుకులో ఏందో పోన్రిచా. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. ఈ నోట్లన్నీ ఆర్బీఐ మాత్రమే తయారు చేస్తుంది. ఆ ఆర్బీఐ వాళ్ళే జనాలకు ఇడుస్తారు. అవి మనం వాడతాం, ఖర్చు పెడతాం, మళ్ళీ తీసుకుపోయి బ్యాంకులలో వేస్తాం. ఈ పైసలను ఇంకొకరు తయారు చేసేందుకు పర్మిషన్ లేదు. అసలు ఎవ్వరు కూడా తయారు చేయరు కదా. అయితే అసలు నోట్లను కెమికల్ అరుకుల తడుపుడు, అటు ఇటు ముంచుడు, మళ్ళా తీసి తెల్లటి కాగితం మీద వేసుడు, పూరీల కోలతోని పూరీలు వేసినట్టు వేసుడు. గింత అంటే గింత గుర్తుపట్టలేకుండా ఒరిజినల్ నోటు కలర్ వచ్చేస్తుంది. ఇట్లా వేసినాక ఈ అచ్చు కాగితం మీద ఈ బొగ్గస్ వంటి కర్రెట అరుకు రుద్దుడు, ఆరబెట్టుడు అయిపాయే. 500 రూపాయల నోటు 5 నిమిషాలలోనే రెడీ అయింది. నాసిక్ లో జరిగిన నోట్ల దందా ఇదంతా. పక్కా సమాచారంతో పోయిన పోలీసులు దాడులు చేసి లచ్చల నకిలీ నోట్లు, ప్రింటర్లు, డబ్బులకు ఉపయోగించే కాగితాలు, రసాయన అరుకులను పోలీసులు పట్టుకున్నారు. కానీ మరి దీని వెనకాల ఎవరున్నారో, ఈ సెటప్ అంతా ఎవరు చేసిండ్రో, ఇప్పటికీ ఎన్ని లక్షల రూపాయలను బయటికి ఇడిసిండ్రో, డబ్బులు తీసుకున్నోళ్ళు ఎంత బాధపడుతున్నారో గాని చూడుండ్రి నకిలీ నోట్ల దందాలు ఎట్లున్నాయో. అప్పుడప్పుడు కొంతమంది న్యాయం కావాలి అనుకుంటే చక్కగా పోయి సెల్ ఫోన్ టవర్ మీదకి ఎక్కి కూర్చుంటారు. న్యాయం చేయకపోతే అక్కడి నుంచి దుంకుతామని బెదిరిస్తారు. పోలీసులు వచ్చి అయ్యా బాబు నాయనా తండ్రి అని బుదురకిచ్చి ఎట్లనో అట్లా వాళ్ళను కిందికి దింపుతారు. దిగకపోతే ఒక్కోసారి పోలీసులే టవర్ మీదకి ఎక్కి వాళ్ళను కిందికి తీసుకొస్తారు. ఇట్లనే ఉత్తరప్రదేశ్లో ఒక ఫైర్ ఫైటరు డేర్ చేసి టవర్ మీదకి ఎక్కిండు. అయితే మనిషి కోసం కాదు, మరి దేనికోసమో మీరే చూడుండ్రి. వామ్మో ఎంత పొడుగుందో చూస్తున్నారా ఆ టవరు. దాని కొనాకు చిక్కుకున్న ఒక డేగను కాపాడేతందుకు 112 అడుగుల ఎత్తున్న టవర్ ఎక్కుతున్నాడు ఆ ఫైర్ ఫైటరు. మెల్లమెల్లగా ఎక్కి ఆ డేగ కాలకు చుట్టుకున్న వైర్లు ఇప్పదీయంగానే అది గాలి ఎగురుకుంటూ పోయింది. అది ఆ టవర్ మీద చిక్కుకపోయి 12 రోజులు అవుతుందట. అప్పటి నుంచి తిండి తిప్ప లేకుండా అక్కడనే ఉన్నదా డేగా. కాళ్ళకు చుట్టుకున్న వైర్లను విడదీసుకుందామని ఎంత ట్రై చేసినా దాంతో రెక్కలు టప్ప కొట్టుకుంటుంటే అయ్యో పాపం అనుకొని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫోన్ చేసిళ్ళు ఆ ఊరోళ్ళు. ఏహే డేగనే కదా అనుకోకుండా అశ్విని కుమార్ అనే ఒక ఫైర్ టవర్ ఆ టవర్ మీదకి ఎక్కి దాని కాళ్ళకు చుట్టుకున్న వైర్లను ఇప్పిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గౌడ్ జిల్లా పడ్డది సీను. మనకైతే 2 అంతస్తుల మీద నుంచి కిందికి చూస్తేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది. కానీ ఆ ఫైర్ ఫైటర్ ఒక పక్షి కోసం అంత డేర్ చేసిందంటే గ్రేట్ అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. నాగుల పంచమి, నాగుల చవితి, శివరాత్రి పండుగ నాడు కొన్ని జాగల్లా నాగుపాములు ఏం చేస్తాయి ఉల్లా సీదా శివుని దగ్గరికే పోతాయి. పడగ విప్పి దేవునికి పూజ చేస్తాయి. ఇక నాగుపామును చూసిన పబ్లిక్ అటు పాముకు పూజలు చేస్తారు, ఇటు శివునికి పూజలు చేస్తారు. ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్ దండిగా గదులొచ్చి మొక్కులు పెట్టుకుంటారు కదా. అయితే నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అని తొండంతోని శివునికి దండం పెట్టిన ఏనుగులు. మనుషులు గుడికి పోయి దేవునికి దండం పెట్టుకుంటేనే ఎట్లయితే వెనక కడుగులేస్తూ దేవుని దిక్కే చూసుకుంటూ పోతామో సేమ్ ఏనుగులు కూడా గట్లనే చేసినాయి. చూడుండ్రి తొండంతోని మొక్కుకుంటేనే ఎట్లా వెనక కడుగులేసినాయో. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం పరజపాడు ఊర్లో జరిగిన ఇచ్చంత్రమైన ముచ్చటగిది. రాత్రిపూట అడవిలకెళ్లి బయటకొచ్చి ఊరంతా రౌండప్ కొడుతున్న ఏనుగులను గుడి దగ్గరికి రాగానే శివుని బొమ్మ కనబడితే ఇట్లా సడన్ గా ఆగి ఓం నమ శివాయ అని ఇట్లా తొండంతోని మొక్కులు పెట్టినాయి. కానీ గిసోంటి ముచ్చట నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్లే. ఓం నమ శివాయ. గాసారం బాలేకపోతే ఒక్కోసారి తాడే పామే గరుస్తుంది అంటారు. సాధు జీవులు కూడా ఒక్కోసారి పగబట్టిన బెబ్బులు లెక్క మనుషుల ఎంట పడతాయి. మామూలుగా పోలీసులను చూడంగానే దొంగలు పరారైతారు. ఇంకొందరు కాకి డ్రెస్ అవుపడంగానే పక్కకు పోతారు. కానీ అక్కడ పోలీసులే ఒక ఆవును చూసి బైక్ ఎక్కి పరారైనరులా. ఆవును చూసి పరారవుడేంది, అదేమన్నది వాళ్ళను అనుకుంటున్నారా? అవేం చేసినాయో చూడుండ్రి, మీకే సమజైతుంది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూడంగానే ఏయ్ ఇది నా అడ్డా, ఇక్కడ మీకేం పని, పోతారా పోరా అన్నట్టు వాళ్ళ ఎంట పడ్డదా ఆవు.
ఊర్ని అందరూ మనల్ని చూసి భయపడితే ఇది మనల్ని తలుక్కున్నదేంద్రో అనుకుంటా ఆ పోలీసులు బైక్ స్టార్ట్ చేసి పోనిచ్చిల్లు. అయినా అది నిన్ను వీడని నీడను నేనే అన్నట్టు వాళ్ళ బైక్ను చేజ్ చేసుకుంటా వాడ మొత్తం ఉరికిచ్చింది. జగిత్యాల శ్రీ వెంకటేశ్వర ఆలయం దగ్గర అర్ధరాత్రి 2 గంటల టైంలో పెట్రోలింగ్ చేస్తున్న బ్లూ కోట్ పోలీసులకు బైక్ సైరన్ విన్న ఆవుకు తిక్కలేసి ఆ పోలీసులందరూ అరిమింది. అక్కడనే ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఇదంతా. కొందరు పోరగాళ్ళు చదువుకోనరా నాయన అని అమ్మ నాయన కాలేజీలకు పంపిస్తే చక్కగా చదువుకోక రీల్స్ అని మన్నని మశానమని లేనిపోని కథలన్నీ వాడుతున్నారు, చదువును అటకెక్కిస్తున్నారు. ఇంకో ఈడొక 2 ఇంటర్ చదువుతున్న పోరగాళ్ళు రీల్స్ చేసి పోలీసులకు చిక్కిండ్రు. ఇంతకు వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. బండి మీద ఎన్కెవలో బురుసేసుకొని ఉన్నారు. ఆడపిల్లని పట్టుకొని పోరగాన్లు అంటున్నారేంది అనుకుంటున్నారా? సైజు ఒక్కసారి ఆగి మంచిగా చూడుండ్రి. అమ్మ బాబోయ్, వీళ్ళ ఏసాలు చూసిండ్రా అనుల్లా? ఎనుకున్నది పోరడే, వాడే బురికేసుకున్నాడు. పోలీసులు ఆపిన ఓలే గిట్ల దొరికిండ్రు. మరి వీళ్ళు గిట్ల బురికేసుకొని ఏం కథలు పడుతున్నారంటే రీల్స్ కోసమట. అవును, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలా ఇంటర్మీడియట్ చదువుతున్న 2 పోరలు రీల్స్ చేయాలి, వ్యూస్ రావాలి, వైరల్ కావాలి అని ఇగో గిస్వంటి కథలు పడ్డారు. ఇక తీరా చూస్తే పోలీసులు ఆపిన ఓలే ఇట్లా అడ్డంగా బుక్ అయినరు. అసలే మైనర్ పిల్లగాన్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుడే తప్పంటే ఇంకా మీదికెంచి బురకా వేసుకున్నాడు. అందుకే పోలీసులు కౌన్సిలింగ్ గట్టిగానే ఇచ్చిండ్రట. కానీ అమ్మ నాయనలు పిల్లగాన్లకు బండ్లు ఎట్లిస్తారుల్లా? ఏమన్నైతే ఏంది పరిస్థితి అని అంటున్నారు ఈ వార్త చూస్తున్న పబ్లిక్. గోడను కూల కొడితే కూలుతుంది, లేకుంటే పాత గోడలు అయితే వానలకు నాని అవే కూలుతాయి. ఇక కొన్ని దిక్కుల్లా ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసి రోడ్ల మీద గిట్ల గోడలు కడితే వీటిని మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ మాత్రం ఎవ్వరు ఊలగొట్టలేదు, వానబడి అంతకన్నా నానలేదు. కానీ చూడుండ్రి ఏమైందో. అప్పర కొడుక, కుప్ప కూలింది పో. దెబ్బకు నీళ్లు చూడుండ్రి ఎట్లా రోడ్డు మీద పడ్డాయో, తీగలు ఎట్లా ఊగుతున్నాయో. గీ అన్న భయపడి ఎట్లా ఉరికొచ్చిండో చూడుండ్రి. ఎక్కడనో గమ్మున వండుకున్న కుక్క కూడా ఏందో సప్పుడయ్యేనని ఎట్లా చూస్తున్నది. ఇంకా అదృష్టం ఏందంటే అక్కడ ఎవ్వరు లేకుండేసరికి పెద్ద ప్రమాదం తప్పింది, లేకుంటే ఎంత ఘోరం జరుగునో ఏమోనుల్లా. వాయమ్మనే ట్యాంకు మాత్రం మామూలుగా ఊలలేదు పోన్రి. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. ఇక్కడ వినేశాలు చూడుండ్రి. అర్ధరాత్రి ఒక బైక్ షోరూమ్ లో వచ్చిన దొంగ 4 గంటలు అండ్లనే అడ్డా చేసిండు. అత్తగారింటికి వచ్చిన అల్లుని లెక్క మస్తు కథలు పడ్డాడు. తానం చేసిండు, కాఫీ వేసుకొని తాగిండు, బట్టలు కూడా ఎండబెట్టుకున్నాడు. ఇక కొంచెం సేపు పాటలు పెట్టుకుని డాన్స్ చేసిండు. ఇక లాస్ట్ కు ఆ షోరూమ్ ల నుంచి 4,70,000 ఖరీదైన KTM బైక్ నెత్తుకొని అవతల పడ్డాడు. వీడెవడో క్రియేటివిటీ పొంగి పొర్లుతున్న దొంగడున్నట్టున్నాడు అనుకొని వాడిని దొరకబట్టే పనుల పడ్డారు పోలీసులు. చూసిరు కదా, ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.